హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్ స్మైలీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ రోజు వీడియో ఏంటంటే ఫెస్టివల్స్ ఎలా వస్తున్నాయి కనుక ఈ రోజు నేను మీతో నా దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. నేను 2 అవుట్ఫిట్స్ అయితే ఆన్లైన్ లో పర్చేస్ చేశాను అండ్ 2 అవుట్ఫిట్స్ అయితే నేను ఎగ్జిబిషన్ లో పర్చేస్ చేశాను. ఆ 4 అవుట్ఫిట్స్ కూడా ఈ రోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదే అన్నమాట. నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా ఇది. లుక్ వైజ్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. ఇది నేనైతే ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేశాను. దీని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, దీని బడ్జెట్ ఏంటనేది నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇదైతే నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. ఈ డ్రెస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్. చూసారు కదా, ఇలా యోక్ పార్ట్ దగ్గర అయితే థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఫ్లవర్స్ తో అయితే డిజైన్ వచ్చింది. సింగిల్ సైడ్ ఇలా డిజైన్ వచ్చి ఇక్కడ బెల్ట్ టైప్ లో వర్క్ వచ్చింది. ఇటు సైడ్ అయితే ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. శారీకి ఎలా మనం శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఫ్రిల్స్ కూడా వచ్చాయి ఇక్కడ. అండ్ ఒక సైడ్ అంతా ఇలా వర్క్ కూడా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. అలానే చిన్న చిన్న మిర్రర్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. ఈ డ్రెస్ కి లోపల క్యాన్ వచ్చింది. అలానే అండ్ కింద కూడా చూసారా, ఇలా అంబ్రెల్లా డిజైన్ అయితే వచ్చింది కింద. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట. ఫుల్ లెంత్ అయితే వచ్చింది. సైడ్ కి ఫ్రిల్స్ వచ్చాయి కదా, ఇక్కడ 2 సైడ్స్ కూడా వర్క్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ వేసుకుంటే చూసారు కదా, లుక్ అయితే చాలా బాగుంది. ఒక సైడ్ ఇలా ఫ్రిల్స్ వచ్చి శారీ మోడల్ లో, ఒక సైడ్ ఇలా వర్క్ వచ్చి చాలా బాగుంది. సేమ్ డిజైనర్ అవుట్ఫిట్ లానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది. ఈ డ్రెస్ కి లోపల క్యాన్ ప్లస్ లైనింగ్ కూడా వచ్చింది. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. చాలా బాగుంది, కంఫర్టబుల్ గా అయితే ఉంది. అండ్ ఫైనల్ గా ఈ డ్రెస్ ప్రైస్ అయితే ఓన్లీ 1200 రూపీస్. అసలు 1200 రూపీస్ అంటే చాలా వర్త్. బికాస్ ఒకవేళ మనం ఇది డిజైన్ చేయించుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఒక 2500, 3000 వరకు అయితే ఉంటుంది మనం ఓన్ గా డిజైన్ చేసుకుంటే. బట్ ఈ కాస్ట్ కి అయితే ఇది చాలా వర్త్ అనిపించింది నాకు. చూస్తే లుక్ చూడండి, చాలా బాగుంది. ఫెస్టివల్స్ కి టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు లుక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. జస్ట్ సింపుల్ గా రెడీ అయిపోవచ్చు. చాలా బాగుంది. నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. మీకు ఒకవేళ ఈ అవుట్ఫిట్ నచ్చితే నేను ఇక్కడ నెంబర్ మెన్షన్ చేశాను, అలానే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాను. మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఇది మన సెకండ్ అవుట్ఫిట్. డ్రెస్ ఫుల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు ఈ డ్రెస్ ఫుల్ లుక్ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డ్రెస్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఫస్ట్ ఇది వచ్చేసి ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్. అండ్ ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ క్రష్డ్ అయితే వచ్చింది. అండ్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఈ డ్రెస్ కి లోపల లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ కి హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ కి చివర్లో ఇలా ఫిష్ కట్ మోడల్ అయితే వచ్చింది. అండ్ ఈ డ్రెస్ అంతా కూడా బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ తో అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూడడానికి అయితే చాలా రాయల్ గా చాలా బాగుంది. అండ్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటది. అండ్ ఇది యాక్చువల్లీ డ్రెస్ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు, ఎందుకంటే జస్ట్ సింపుల్ లాంగ్
ఫ్రాక్, బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ గా కానీ వేసుకుంటే లుక్ వైజ్ గా కానీ చాలా బాగుంటది. అండ్ ఇంత రాయల్ గా కనిపించే ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో చెప్పనా, ఓన్లీ 2500 రూపీస్ మాత్రమే. నేను 2500 రూపీస్ కి నేను ఓన్లీ ఎందుకు అంటానంటే ఈ డ్రెస్ క్వాలిటీ అంత బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అంత బాగుంది అండ్ వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంది. సో అందుకని చెప్పి ఆ కాస్ట్ కి ఈ డ్రెస్ అయితే చాలా వర్తబుల్. ఈ డ్రెస్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను, బికాజ్ ఎందుకంటే నేను ఆన్లైన్ లో ఈ డ్రెస్ తీసుకోలేదు. నేను చెప్పాను కదా నేను 2 డ్రెస్సెస్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నానండి, అందులో ఈ డ్రెస్ ఒకటి. నేను ఎక్కడ తీసుకున్నానంటే హైదరాబాద్ లో నో హోటల్ లో ఎవ్రీ 3 months ఒకసారి హై లైఫ్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. నేను హై లైఫ్ ఎగ్జిబిషన్ లో అయితే తీసుకున్నాను. ఐ హోప్ ఈ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది కూడా ఫ్రాకే. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ లుక్ కూడా ఒకసారి చూసేయండి. డ్రెస్ లుక్ అయితే చూసారు కదా, వేసుకుంటే చాలా బాగుంది, అలానే కంఫర్టబుల్ గా కూడా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ మొత్తం కూడా. హ్యాండ్స్ కూడా ఇలా ఎండింగ్ లోనైతే ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. ఇక్కడ కూడా సాఫ్ట్ నెట్టెడ్ క్లాత్. ఈ ఫ్రాక్ కి ఇలా కిందనైతే ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. ఇలా ఫ్రిల్స్ వచ్చిన దగ్గర కింద కాటన్ వచ్చింది, ఇలా మిడిల్ లో మాత్రం నెట్ క్లాత్ అయితే వచ్చింది, అది కూడా సాఫ్ట్ నెట్టెడ్ క్లాత్. అండ్ ఇదంతా మళ్ళీ పైన కూడా ఇదంతా కాటన్. డ్రెస్ అయితే చాలా బాగుంది. దీనికి లోపల లైనింగ్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. డ్రెస్ అంతా కూడా ఎక్కడ వర్క్ లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా మొత్తం ప్లేనే వచ్చింది. ఇక్కడ మాత్రం ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఈ డ్రెస్ అంతా ప్లేనే కానీ చిన్న చిన్న బుటీస్ అయితే అదే కలర్ లోనైతే వచ్చాయి, వైట్ కలర్ లో. ఇలా లైన్స్ వచ్చి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి. ఈ డ్రెస్ అయితే చాలా సింపుల్ గా ఉన్నా చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1100 మాత్రమే. నేను ఇది ఆన్లైన్ లోనే తీసుకున్నాను. దీని డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తాను. ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్ఫిట్. ఇది డిజైనర్ వేర్ అనమాట. ఇది నేను చెప్పాను కదా 2 ఎగ్జిబిషన్ లో తీసుకున్నానని. ఇది నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను, ఇది కూడా హై లైఫ్ ఎగ్జిబిషన్ లోనే తీసుకున్నాను. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ డ్రెస్ ఫుల్ లుక్ అయితే చూసేయండి. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే డిజైనర్ అవుట్ఫిట్. ఈ డ్రెస్ కి ఇదంతా అయితే ఇలా నెట్ క్లాత్ అయితే వచ్చింది. అండ్ అక్కడ చూసారు కదా ఈ అవుట్ఫిట్ కి అయితే ఇలా బెల్ట్ ఒకటే వచ్చింది. యాక్చువల్ గా ఈ డ్రెస్ కి హ్యాండ్స్ అయితే ఇలా చిన్న వచ్చాయి. నేనైతే ఇలా వైట్ కలర్ నెట్ క్లాత్ అయితే వేపించుకున్నాను హ్యాండ్స్ కి. ఇదంతా ఇలా నెట్ వచ్చింది. అండ్ దీని మీద కుందన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. నేను యాక్చువల్ గా ఈ డ్రెస్ తీసుకొని 2 years అయింది. స్టిల్ ఇలానే ఉంది. చాలా సార్లు వేసుకున్నాను కానీ స్టిల్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇలానే ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ డ్రెస్ అంతా కూడా ఇలా కింద ఫ్రిల్స్ అయితే వచ్చాయి. వేరే అయితే చాలా వచ్చింది. బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. వేసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటది. పార్టీస్ కి వాటికి అయితే చాలా బాగుంటది, అలానే కంఫర్టబుల్ గా కూడా ఉంటది. చూసారు కదా ఈ డ్రెస్ కి అయితే మొత్తం అంతా ఇలా ప్లెయిన్, జస్ట్ ఇక్కడే వర్క్ వచ్చింది అంతే. ఇలా చిన్న బెల్ట్ టైప్ లో వచ్చింది అంతే డ్రెస్. అండ్ ఈ డ్రెస్ కి లోపల లైనింగ్ కూడా సాటిన్ క్లాత్ తో అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. డ్రెస్ చూడడానికి సింపుల్ గా ఉన్న లుక్ అయితే చాలా ఎలిగెంట్ గా అయితే కనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ డ్రెస్ ప్రైస్ అయితే 3000 రూపీస్. నేను ఇది హై లైఫ్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. నేనైతే ఈ డ్రెస్ తీసుకొని 2.5 years అయితే అయిపోయింది మాక్సిమం. స్టిల్ నేను చాలా సార్లు వేసినా కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇలానే ఉంది. నేను ఈ డ్రెస్ తీసుకొని 2.5 years అయిపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఈ డ్రెస్ చూపించడానికి రీజన్ ఏంటంటే స్టిల్ ఇప్పుడు కూడా ఈ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ యాక్చువల్ గా ఈ మోడల్స్ వస్తున్నాయి. ఇలా నెక్ దగ్గర ఇలా నెట్ ఫ్యాబ్రిక్ తో వచ్చి మిగతాదంతా ఇలా నార్మల్ గా కాటన్ ఆర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ తో అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్తగా. అందుకని చెప్పి మనం డిజైన్ చేయించుకుంటే ఒకవేళ ఈ మోడల్స్ బాగుంటాయని చెప్పి ఇప్పుడు చూపించాను. సింపుల్ గా ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది ఈ లుక్, అందుకని చెప్పి చూపించాను. మీకు ఈ 4 అవుట్ఫిట్స్ లో అన్ని అవుట్ఫిట్స్ నచ్చాయా లేకపోతే ఏ అవుట్ఫిట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలానే నాకు ఈ అవుట్ఫిట్స్ అయితే లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు బాగా ఏ అవుట్ఫిట్ లుక్ అయితే బాగా సెట్ అయిందో కూడా కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు దగ్గరలో దసరా వస్తుంది కదా, నెక్స్ట్ నేను శారీస్ హాల్ చేయాలా లేకపోతే రెగ్యులర్ కుర్తి హాల్ చేయాలా లేకపోతే ఫెస్టివ్ కుర్తి హాల్ చేయాలా కింద కామెంట్ అయితే చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి అనేది నా వీడియో అయితే సజెస్ట్ చేస్తుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.